So observe this question, dy by dx plus 2x by x2 plus 1 by xy. Okay, 2x plus 1 by x ante separate cheyandi. 2 plus 1 by xy is equal e power minus 2x. Clearly, this is in the form of dy by dx plus py is equal to q. What is pm? 2 plus 1 by x. What is q? E power minus 2x. Clarity వస్తుంది. IF చేయండి. IF is equal to e power integral pdx, which is equal to e power integral 2 plus 1 by x dx. E power 2x plus 1 by x integral 1 by x log x. E power 2x plus log x. Which can be written as e power 2x into e power log x. Okay, e power log x x అవుతుంది. That is x e power 2x. This is IF. చూడండి, ఈజీ స్టెప్స్ ఉన్నాయి, అవునా? ప్రొసీజర్ ఈజీ. తర్వాత ఏదో ఆప్షన్స్ ఇక్కడ డిఫరెంట్ ఇచ్చాడు, చూద్దాం, మన క్లారిటీ వస్తుంది. ఫైనల్ ఆన్సర్ తోటి యూ కెన్ గెట్. Now what is solution here? Y into IF is equal to integral q into IF dx. Y into IF, what is IF? X e power 2x. Integral q e power minus 2x into IF is x e power 2x dx. Y of x e power 2x is equal to integral x e power minus 2x into e power 2x. e power 0, that is 1. అంతే కదా, x dx అవుతుంది, which is x square by 2 plus. So y of x e power 2x. Okay. ఓకేనా, క్లియర్ కదా, అర్థమవుతుంది కదా, ఎవరికి ఏం డౌట్ లేదు కదమ్మా ఇక్కడ. ఇప్పుడు రిజల్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, y of 1 ఈక్వల్ 1/2 e పవర్ మైనస్ 2 అన్నాడు వాడు. ఓకే, వి గాట్ సంథింగ్ y ఇంటూ ఏదో రిలేషన్ వచ్చింది. y of 1 పుట్ x1, x1 తీసుకున్నాం. ఎందుకు అంటే గివెన్ రిజల్ట్ ఇదే కదా, y of 1 అని ఇచ్చాడు కాబట్టి x1 తీసుకోండి. ఇక్కడ y ఇంటూ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/2 ప్లస్ c. ఓకే, x1 అయితే ఆల్రెడీ రిజల్ట్ ఆన్సర్ కూడా ఇచ్చాడు కదా, అంటే y ఎంత 1/2 e పవర్ మైనస్. కాబట్టి y ప్లేస్ లో ఏం చేయండి, 1/2 e పవర్ మైనస్ 2 తీసుకో. e పవర్ మైనస్ 2 ఇంటూ ఈ స్క్వేర్ e పవర్ 0 విచ్ ఈజ్ 1. అంటే 1/2 ఈజ్ ఈక్వల్ 1/2 ప్లస్ c విచ్ గివ్స్ c యాజ్ 0. అర్థమైందా? ఇప్పుడు c 0 అయితే మళ్ళీ ఈ స్టెప్ ని, ఇది ఫైనల్ స్టెప్ కదా మనకి, దీన్ని రీరైట్ చేయండి. c 0 తీసుకొని రీరైట్ చేస్తే y ఇంటూ x e పవర్ 2x ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ బై 2. Now what is y? Y is equal to x square by 2x e power 2x. చూడండి, y is equal to x square by x అంటే x కదా, x by 2 e power 2x. y equal to x by 2 e power 2x. ఓకేనా, ఇది y of x. ఎందుకు y is in terms of x. ఇప్పుడు ఇది డిక్రీజింగ్ కాన్సెప్ట్ లో ఉన్నాయి, ఆ డిక్రీజింగ్ గా కాదా చెక్ చేయాలి. ఓకే, అంటే దీన్ని ఇంకా ప్రాపర్ వేలో తీసుకుంటే మీరు y ఈక్వల్ టు x బై 2 ఇంటూ ఈ బై ఈ పవర్ 2x ని ఈ పవర్ మైనస్ 2x అని రాయండి. ఇప్పుడు ఇది ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా చెక్ చేసిన తర్వాత
3 and 4 ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఓకే, టోటల్ క్వశ్చన్ క్లారిటీ రావడం. సో క్లియర్లీ y ఈజ్ ఫంక్షన్ ఇన్ x అని తెలిసిపోయింది కాబట్టి ఇది y ఆఫ్ x. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ తెలవాలంటే ఈ జస్ట్ డిఫరెన్షియేట్ చేయగానే తెలిసిపోతుంది అంతేగా. కాబట్టి y ఆఫ్ x ని క్లియర్ గా డిఫరెన్షియేట్ చేద్దాం. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. 1 minute టైం ఇస్తున్నాం. క్వశ్చన్ జాగ్రత్తగా నోట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ టెక్స్ట్ యువర్ మెసేజ్. 1 minute తర్వాత నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఏమైతుందో చెక్ చేద్దాం. ఓకేనా? 1 minute టైం ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ సింప్లిఫికేషన్ ఫార్మ్. Yes, up to this, no doubt. Sure. Here, differentiate చేద్దాం చూడండి. y is equal to x by 2 e power minus 2x. Decreasing, increasing concept clear కావాలంటే first you differentiate. dy by dx చేయండి. uv x by 2 into differentiation e power minus 2x differentiation minus 2 into e power minus 2x plus e power minus 2x as it is x by 2 differentiation 1 by 2. ఓకే, ఇక్కడ 2 and 2 కట్ అయిపోయింది. అంటే ఇక్కడ మైనస్ x e power minus 2x plus 1 by 2 e power minus 2x. So this is minus x plus 1 by 2 into e power minus 2x. Okay, na? Clear అయింది కదా అందరు? చూడండి, minus x plus 1 by 2 into e power minus 2x. ఇప్పుడు ఆప్షన్స్ 1 by 1 చెక్ చేయండి. చూడండి, క్లియర్ గా డిక్రీజింగ్ కావాలంటే dy by dx less than 0 కావాలి. సో అంటే టోటల్ గా చూడండి, దిస్ ఫైనల్ స్టెప్ డిపెండ్స్ ఆన్ దిస్ వాల్యూ. ఎందుకు ఈ పవర్ సంథింగ్ ఎప్పుడైనా పాజిటివే, ఆల్వేస్ పాజిటివ్. మీరు ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా పాజిటివ్. మనకు డిక్రీజింగ్ అడిగాడు ఆప్షన్ లో కాబట్టి ఎక్కడ లెస్ దెన్ 0 అవుతుంది, ఎక్కడ నెగిటివ్ అయితే చూడాలి. 0 to 1 హోల్ ఇంటర్వెల్ లో ఇది నెగిటివ్ కాదమ్మా, మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి తెలిసిపోతుంది.
కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రా. సెకండ్ ఆప్షన్ 1/2 to 1. ఎస్ ఎగ్జాక్ట్లీ. చూడండి ఎందుకు -x + 1/2. If you take values from 1/2 to 1, ఇది నెగిటివ్ వస్తుందా చూడండి. 100% వస్తుంది. ఎందుకు 1/2 to 1 అంటే ఆల్ వాల్యూస్ హియర్ గ్రేటర్ దెన్ 1/2. సెకండ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మీరు 0 తీసుకోండి ఇక్కడ, అంటే 0 to 1 ఉంది, ఆర్ సంథింగ్ వాల్యూ 0 to 1 ప్లేస్ లో 0 పాయింట్ సంథింగ్, అంటే 1/2 కంటే లెస్సర్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి కాబట్టి పాజిటివ్ అవుతుంది. 1/2 to 1 మీరు ఏ వాల్యూ తీసుకున్నా, ఎందుకు ఆల్ 1/2 to 1 ఆర్ గ్రేటర్ దెన్ 1/2. అంతే కదా. ఇక్కడ ఎక్స్ నెగిటివ్ చూడండి, -x ప్లస్ 1/2, అంటే 1/2 కంటే గ్రేటర్ వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడు 100% ఆన్సర్ మైనస్ ఆన్సర్ కదా వచ్చేది. సింపుల్ లాజిక్. కాబట్టి ఈ ఇంటర్వెల్లో 1/2 1 ఇంటర్వెల్లో dy/dx ఏమైంది, <0 అయింది. dy/dx <0 అయితే ఏమంటారు, డిక్రీజింగ్ ఫంక్షన్ అంటారు. అయితే క్లోజ్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఒకసారి థర్డ్ అండ్ ఫోర్త్ కూడా చెక్ చేద్దాం. ఊరికే ఆన్సర్ అయిపోయింది, సెకండ్ ఆప్షన్ అయిపోయింది. ఇన్ కేస్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫార్మాట్ కనుక మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగి ఉంటే అవి ఎట్లా చేయాలి అంటే ఏముంది చెప్పండి. థర్డ్ అండ్ ఫోర్త్ రెండు కూడా ఏంటి, ఎక్స్ ప్లేస్ లో log2 బేసి రాయండి. ఇది ఫైనల్ ఆన్సర్ కదా. ఫైనల్ ఆన్సర్ ఏంటి మీకు, y = x/2 into e power -2x. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో log2 బేసి రాయండి. ఏమవుతుంది ఆన్సర్ చెక్ చేసుకో. ఎక్స్ ప్లేస్ లో log2 బేసి, y = log2 బేసి by 2 e power -2 into log2 బేసి. ఈ 2 అటు వెళ్ళిపోతే 2 power -2 అంటే 4 power -1/4 అవుతుంది. సో అంటే y క్లియర్లీ మనకి log2 బేసి by 2 into 1/4, which is log2 బేసి by 8 అవుతుంది. అంటే ఇక్కడ log2 బేసి by 4 ఉంది, రాంగ్. ఏముండాలి, log2 బేసి by 8 ఉంటే కరెక్ట్. ఒకవేళ ఈ ఆప్షన్ ఇచ్చి ఉంటే అది కరెక్ట్ అవుతుంది. ఎప్పుడు డిక్రీజింగ్ కాకుండా ఇట్లా ఇస్తే log2 బేసి by 8 అయితే కరెక్ట్. ఇక్కడ 4 రాంగ్, ఇది కూడా రాంగ్ అట్లా. ఓకే. ఇక్కడ క్లియర్లీ వాట్ ఈస్ యువర్ ఆన్సర్, డిక్రీజింగ్ ఫంక్షన్ yx is decreasing in the interval 1/2 to 1. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డిక్రీజింగ్ కాకుండా ఒకవేళ y of log2 బేసి అని ఇచ్చుంటే అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది, log2 బేసి by 8 అవుతుంది, అంటే 1/8 ఇంటూ. ఓకేనా, 1/8 ఇంటూ log2 బేసి ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే మీకు ఎగ్జామ్ లో ఏ ఫార్మాట్ అయినా అడగచ్చు, అందుకని చెప్తున్నాను. గుడ్ క్వశ్చన్, నోట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే టెక్స్ట్ మెసేజ్ చేయండి. సో ఈ అసైన్మెంట్ కంప్లీట్ గా JEE మెయిన్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ అటెంప్ట్.